ఒక మానవ శరీరాన్ని 7-8 పట్టడం వేరు, 2000 దురాత్మలు వాడుకుంటునేవాడిని. ఆ పవర్ ఎంత ఉందంటే వాడికి, ఇక వినండి, బాగా వినండి. ఇంటోళ్ళు వాడిని సాధు చేయలేకపోయారు, ఊరోళ్ళు సాధు చేయలేకపోయారు. మాంత్రికుల దగ్గరికి తిరిగారు, మంత్రగాళ్ళ దగ్గరికి తిరిగారు, తాయెత్తులు వేశారు, తంత్రాలు వేశారు, మంత్రాలు వేశారు, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు, బిళ్ళలు మింగిచ్చారు, పడాల్సిన బాధలన్నీ పడ్డారు. వాడు అసలు ఏం లేదు, ఆ దురాత్మ రానంత వరకు ప్రశాంతంగా ఉంటున్నాడు, చెప్పిన మాట వింటున్నాడు, ఆడు కూర్చోమంటే ఆడు కూర్చుంటున్నాడు. అది వచ్చిందంటే ఇక ఎవడు ఆపలేకపోతున్నాడు వాడిని. లావు తాళ్ళుతో కట్టేశారు. ఆ దురాత్మ రానంతసేపు వాడు కట్టబడి అట్లనే కూర్చుంటాడు. అది వానిలోనికి వచ్చినప్పుడు మొత్తాన్ని తెంచుకొని అవతల పరిగెత్తుతాడు. ఎక్కడికి పరిగెత్తుతాడు? ఊళ్ళో ఉండడు, ఇంట్లో ఉండడు, వాడు నేరుగా శ్మశానంలోకి వెళ్తాడు. ఇది వాడి పని. ఇక వాళ్ళు తట్టుకోలేక ఇనప సంఖ్యలు తెచ్చి, గొలుసులు తెచ్చి ఆడికి ఆ సంఖ్యలు కాళ్ళకి చేతులకి వేసి బిగించారు. మీకు తెలుసా, ఆ దురాత్మలు ఎప్పుడైతే వాళ్ళలోకి వస్తున్నాయో పెట తెంచి అవతల పడేస్తున్నాడు అట్ని. వాళ్ళకి మైండ్ పోతుంది, ఇదేందిరా, రక్తమాంసాల శరీరానికి ఇంత పవర్ ఎక్కడొచ్చింది? వీడు గొలుసులు కూడా తెంచుతున్నాడు, వీడు మనిషా దెయ్యమా? ఒక దెయ్యం కాదురా బాబు, ఆ గుంపు కూర్చునే వాళ్ళు. అందుకు ఇనప సంఖ్యలు కూడా తుత్తునీలైపోతున్నాయి. అయితే ఎంత గుంపు ఉన్నప్పటికీ వినండి, అవి వచ్చి యేసు ప్రభు ముందు సాష్టాంగపడ్డాయి. ఎందుకంటే యేసు వాడున్న దగ్గరకు వచ్చాడు. నా ప్రభు ఒక మాట చెప్తాడు లూకాసు వార్త 19లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాడు. అది ఎక్కడెక్కడైతే నశించిపోతా సాతాను కుట్రలో, దురాత్మల కుతంత్రాల్లో బలైపోతున్న కుటుంబాలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, వారందరినీ నా తండ్రి దర్శిస్తూ ఉన్నాడు. అందులో నా ఇల్లు కూడా ఒకటి. దర్శించడమే కాదు, విడిపించాడు. ప్రియులారా, వాడి పరిస్థితి ఎలా ఉందంటే, నాకు తెలిసి వాడికి కుటుంబము, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు. వాడికి ఇల్లుంది, కుటుంబం ఉంది. కానీ వాడికి వచ్చినటువంటి ఈ సమస్యను బట్టి కుటుంబం కూడా వాడిని వదిలేసింది. కుటుంబం వదిలేసింది వాడిని. ఎందుకంటే వాడిని తీసుకురావటం, ఏడుకోచోటకు తీసుకెళ్ళటం, డబ్బులు వదిలించుకోవటం, బాగుపడతాడులే అని తీసుకురావటం, రాగానే మళ్ళీ వాడు మొదటికి రావటం. వాడికి ఇంకేం కట్టేస్తే ఆగుతాడు? ఇనప సంఖ్యలు కూడా తెంచిన వాడిని ఏం పెట్టి ఆపుతారు? ఇక వాడు మనకి లేడని వాడిని తీసేసుకున్నారు. ఒకప్పుడు బాగా బతికినోడే, ఒకప్పుడు బాగానే జీవించినోడు, మరి ఎందుకు అలాగ అయిపోయాడు? ఈరోజు కొంతమంది త్రాగుబోతు జీవితంలోకి వెళ్ళిన వాళ్ళని కూడా కుటుంబం అంతే తీసుకుంటుంది. ఒకప్పుడు బాగానే తెచ్చాడు, కానీ ఇప్పుడు ఆ త్రాగుడికి అలవాటు పడి తెచ్చాడు, బానిస అయిపోయాడు, ఇంకా వాడు లేడు, మనకి వాడు తెచ్చినట్టే అని తీసేసుకుంటారు. కానీ ఆ త్రాగుడు బంధకాల్లో ఉన్నవాడికి కూడా వేదన కలిగిద్ది. నేను ఒకప్పుడు ఇంత బాగా బతికాను, ఇంత విలువగా ఉన్నాను, ఇంత గొప్పగా ఉన్నాను, నా కుటుంబంలో గొప్పగా ఉన్నాను, సమాజంలో గొప్పగా ఉన్నాను, తల ఎత్తుకొని తిరిగాను, ఈరోజు ఇలా అవమానకరమైన బతుకు నేను ఎందుకు బతకలను? ఆడు కూడా కూర్చొని నేర్చుకుంటాడు. కానీ సాయంత్రానికి ఆ దురాత్మలు వాడిని ఆవరించినప్పుడు తట్టుకోలేకపోయి మళ్ళీ ఆ మద్యాన్ని సేవించి మళ్ళా విలవిలలాడిపోతూ ఉంటాడు. దాని నుంచి బయటపడాలని వాళ్ళకు కూడా ఉంటుంది. చాలామంది చెప్తా ఉంటారు, సలహాలు చెప్తారు, రేయ్ తాగితే డబ్బులు నష్టపోతావు, ఒళ్ళు పచ్చడైద్ది, మురికి కాలువలో పడతావు, నీ భార్య లెక్క చేయదు, పిల్లలు లెక్క చేయరు, ఇల్లు వాళ్ళు లెక్క చేయరు, ఊళ్ళో వాళ్ళు లెక్క చేయరు, ఏదో బతుకైతే అదో గతి బతుకైతే అప్పుల పాలు అవుతావు. ఇవన్నీ వాడికి కూడా తెలుసు. దానికోసం స్పెషల్ లెక్చర్లు ఏం అవసరం, ఇవన్నీ వాడికి కూడా తెలుసు. వాడికి కావాల్సింది ఏంటంటే, అరే బాబు ఏం జరిగిద్ది, తాగితే లివర్ పాడైద్ది, కిడ్నీలు పాడవుతాయి, సస్తానని తెలుసు, భార్య లెక్క చేయదని తెలుసు, పిల్లలు లెక్క చేయరని తెలుసు, మొత్తం ఇల్లు చెడిపోయిద్దని తెలుసు, అన్నీ జరుగుతాయని తెలుసు. నాకు కావాల్సింది ఏంటంటే, నేను దీనికి బందీనైపోయాను, విడుదల పొందే మార్గం ఏదో చెప్పండిరా, నాకు అది చెప్పండిరా, ఎట్లా బయటపడతానో చెప్పండిరా, నన్ను విడిపించే దారేదో చెప్పండిరా అని ఆక్రోశిస్తూ ఉంటాడు, ఆక్రందిస్తూ ఉంటాడు. ఈరోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త. త్రాగుతున్న నిన్ను అందరూ నిందిస్తూ, తిడుతూ, గందరగోళంగా మాట్లాడుతున్నారేమో, అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే, ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభు ఉన్నాడు. విడుదల కోరావు కదా,
విడుదల కోరావు కదా, విలవలాడుతున్నావు కదా. ఏ పాపంలో బందీవయ్యావో, ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో, ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి ఛిద్రమైపోయావో, కన్నీళ్ళ అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో, నీ దుఃఖాన్ని, నీ వేదనని, నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని మారాలి, నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. నా తమ్ముడా, నా సోదరుడా, నా సోదరి. హల్లెలూయా, హల్లెలూయా. వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాడికి మనసు ఉంది కదండి, భార్య బిడ్డలు ఉన్నారు కదా, గుర్తొస్తారు కదండి. ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు, కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఏడ్చుకుంటున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో, అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని ఒళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక, సిగ్గు కదండి పాపం, బట్టలు లేకపోతే ఎవరికైనా, మగోడికైనా ఆడ మనిషికైనా, ఆవిడ నగ్నత్వాన్ని చూసుకొని వాడు, ఏంటి నేను ఇలా ఉన్నానేంది, నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నేనేంటి ఎండలో ఉన్నానేంది, శ్మశానంలో ఉన్నానేంది, ఇక్కడ ఉన్నానేంది నేను, అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నా భార్య ఎట్లుందో, నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటి వైపు నడుస్తాడా 4 అడుగులు, మళ్ళా వచ్చి పట్టేస్తాయి. రే ఇటు పోతున్నాడు, మన ఇల్లు పోతుందిరా అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా, మళ్ళీ ఒండి చీల్చుకుంటా, అరుచుకుంటా, గోలగోల చేసుకుంటా, మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా. వాడి రోదన అరణ్య రోదన, వాడి రోదన అరణ్య రోదన. ఆ రోదన తల్లికి పట్టలేదు, ఆ రోదన తండ్రికి పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే వాళ్ళు విసిగిపోయారు. చచ్చిపోతే పోయాడు రేక, ఎందుకు వాడు వేస్ట్, వాడు ఇంకా బతకడు, వాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు. వాడి రోదన భార్యకు పట్టదు, వాడి రోదన బిడ్డలకు పట్టదు, వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు. ఎందుకంటే అందరూ వదిలేశారు, విసిగి వదిలేశారు. ఉన్నంత వరకు అట్ట తిరుగుతాడు, చచ్చిన తర్వాత చచ్చాడని కబురు వస్తే తీసుకెళ్ళి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు. వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెలువెల్లాడుతున్నాడు, అవి వదిలిపోయినప్పుడు ఏమో కూర్చొని ఏడ్చుకుంటున్నాడు. దేవుడా, నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు, నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు. నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా పరిస్థితి ఇలా మారిందో, నా ఇల్లు ఎందుకు ఇలా శాపగ్రస్తమైందో, నా కుటుంబం ఎందుకు ఇలా పతనమైందో, నా బిడ్డలకి, నా భార్యకి, నా తల్లిదండ్రులకి, నా తోడబుట్టి వారికి కాకుండా నేను ఇలా ఎందుకు అయిపోయానో దేవుడా నాకు అర్థం కావట్లేదు. ఇక నువ్వు తప్ప నన్ను దర్శించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? నీకు తెలుసా? వానికి యేసు తెలియదు. వాడెవరిని వేడుకొని ఉంటాడో తెలుసా? వాడెవరికి మొక్కుతున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో వాళ్ళందరినీ తలుచుకొని ఉంటాడు, వాళ్ళందరికీ మొర్రపెట్టుకొని మొత్తుకొని ఉంటాడు. కానీ ఎవరు రాలేదు. ఎవరు వచ్చారో తెలుసా? వానిని ఎవరు సృష్టించారో ఆయన గదిలాడు వాని కోసం. ఆయన గదిలాడండి. వాని ఆర్తధ్వని ఆయనకి వినపడింది. మరి ఎవరికి తెలుస్తుందండి ఆయన ఏడుపు? తల్లిదండ్రులకి లేదు, ఎవరి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఎవడు పట్టించుకున్నారు. అది ఎవరు వినాలో ఆయన విన్నాడు. ఆర్తులను, అన్నార్తులను, దీనులను ఒక కంట కనిపెట్టే ఆ సృష్టికర్త నా ప్రభు అయిన యేసు క్రీస్తు. దోణి తీసుకొని పదండి అన్నాడు. ఎక్కడికి బోధకుడా? ఎక్కడికి చెప్తాను పదండి. సమీపానికి వస్తుంటే, ఓహో గెరాసేనీయుల దేశమా, గదరేనీయుల దేశమా, ఓహో. వెళ్ళగానే ఆ సముద్ర పొడ్డున దోణి దిగాడు, 4 అడుగులు నడిచాడు, ఆ సమాధుల్లోంచి వాడు ఎదురొచ్చాడు. వచ్చేసాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. ఎందుకంటే దయాలకు తెలుసు కదా, అబ్బో అసలోడు వస్తున్నాడుగా, అయిపోయింది, మనం ఇప్పుడు ఈ సీటు ఖాళీ చేయాలి, ఇల్లు ఖాళీ చేయాలి, ఎవ్వరు రాకూడదు అనుకున్నాం, అతనే వస్తున్నాడు. దయాలకు తెలుసు. వచ్చేసినాయి, మన బాడీలోకి వచ్చేసినాయి. వచ్చి ఆయన వాటితో మాట్లాడక మునుపే అయ్యే వచ్చి మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయో చూడండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని. చూడండి, అవే ముందు ఒట్టు పెడుతున్నాయి. దేవుని పేరట నీకు ఒట్టు పెడుతున్నావు, నువ్వు మమ్మల్ని ఏం చేయడానికి వీల్లేదంటున్నాయి అవి. లూకా సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది, మత్తయి సువార్తలు ఇంకొంచెం మ్యాటర్ ఉంటుంది. మరో చోట అంటాయి, కాలము రాకమును మమ్మను బాధించుటకు వచ్చావా, నశింపజేయటానికి వచ్చావా? గడగడలాడిపోతున్నాయి. ఎందుకంటే ఆయన అధికారము కలిగిన వాడు, సర్వాధికారి. హల్లెలూయా.
సర్వాధికారి వచ్చేసాడు అక్కడికి. ఇక వాటికి స్థానం లేదు. వచ్చి గడగడలాడిపోతున్నాయి. అవేం మాట్లాడుతున్నాయి. లూకాసు వార్తలో రాయబడి ఉంది, ఆయన నీ పేరేమి అని అడుగుతాడు. అప్పుడు వానిలో చాలా దయ్యములు జొచ్చి ఉండెను గనుక వాడు చెప్తాడు, నా పేరు సేన, ఎందుకనగా అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక అని రాసుంది. ఏముంది అక్కడ? నా పేరు ఏమని చెప్పాడు వాడు? సేన. రోమా సైన్యంలో సేన వ్యూహాలు అంటారు. సేన అంటే గుంపు, సేన అంటే 2000, సేన అంటే 4000, సేన అంటే 6000 వ్యూహపరిచినటువంటి సైనికుల గుంపుని సేన అంటారు. ఆ సేనలో 2000కు తక్కువ ఉండదు. కనీసం 2000, 4000, 6000 ఇలా ఉంటాయి. యేసు ప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల సైన్యము నా కోసం దూతలను పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు? పెట్టో నీ కత్తిని వరలో పెట్టి అంటాడు, గుర్తుందా? అక్కడ సేనా వ్యూహముల ప్రస్తావన తీసుకొస్తాడు. సేన అంటే ఇంచుమించు 2000 కంటే ఎక్కువ మంది గుంపు. వాడు ఏమని చెప్పాడు? నీ పేరేంటంటే సేన అన్నాడు. సేన అన్నాడు. కొన్ని కుటుంబాల్లో ఏం జరిగిందో తెలుసా? కొన్ని గృహాలలో దురాత్మల దాడి ఎక్కువైనప్పుడు ఎలుకల దాడి ఎట్టుంటుందో దెయ్యాల దాడి కూడా అంతే ఉంటుంది. పెట్టిన వస్తువులు పెట్టిన దగ్గర ఉండవు. మైండ్ పోయిద్ది. ఎవడు కన్నా చెప్పినా వినరో నమ్మరో. నిజమండి, నేను చెప్పేది ఒట్టిది కాదు. మైండ్ పోయిద్ది. ఇక్కడ వస్తువు పెట్టామనుకో, మరుసటి రోజు ఆడ ఉండదు. అది ఇంకో చోట ఉంటుంది. పెట్టిన మనిషికి డౌట్, నేను ఏడు పెట్టిన ఆడట్టుంది. అసలు ఈ స్థలాలు మారతంటేనే సగం మెంటలకి దీంట్లో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది. అదొక మంత్ర ప్రయోగం. దుర్గంధం, భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక టైంలో వస్తూ ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి. ఇక కొంతమంది మొదలు పెడతారు, ఇక మా ఇంట్లో ఏమన్నా వస్తుంది అట్టంట స్మెల్ అని. నేను ఆల్రెడీ అనుభవించే వాళ్ళ సంగతి చెబుతున్నా. ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు, ఉందా ఎటన్నా పోయిందా. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉండాలి, భయపడవాకు. నీ ఇంట్లో దేవుడు, ఆయన సన్నిధి ఉంటుంది, దేవదూతలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా, కడగబడ్డ వ్యక్తివి కదా. నువ్వు పాపాలు గడిగేసుకొని బాప్తీసం పొంది పరిశుద్ధపరచబడ్డావు కదా. నీ ఇంట్లో ఛాన్స్ లేదులే. నువ్వే వాసనలు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేం సామాన్లు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఈ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదొక విద్య, అదొక దురాత్మ విద్య. కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి, ఎప్పుడు దుస్వప్నాలు, పీడకలు భయంకరంగా వస్తూ ఉంటాయి. కళ్ళు మూస్తే చాలు తరమబడుతున్నట్టు దురాత్మల కళలు. అర్థమైందా? ఎన్ని దాడి, రకరకాల సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేత టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళలో సరుకు ఎక్కువైంది, అందుకే సంఖ్యలు కూడా దించేశాడు వీడు. అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర, అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చావు, మాకు తెలుసు. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి? పాతాళానికి పోతే ఇక రావడానికి లేదు. కానీ వాటిని పాతాళానికి పంపునట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు. అందుకే నీకు కూడా భయపడతాయి అవి. నీకు తెలియదు ఆ సంగతి. నీకేం దడ ఆయాసం, దెయ్యం అనగానే షేక్ వచ్చింది, ఇంక వెంటనే షేక్ మస్తానం అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి వాళ్ళకున్న అధికారం తెలియదండి. అక్కడ దెయ్యం బట్టి అంటే నేను పోతాను, ఏంది ఆ మనిషి ఊగుతుందో అనుకుంటే జంప్ అవుతారు ఇటు. నువ్వు ఆ మనిషి ఊగితే 2 సార్లు ఊగి యేసునామమున ఆజ్ఞాపించాలి, అది వెళ్ళిపోయింది. నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అధికారం ప్రయోగిస్తే జంపు, దురాత్మ ఉండదు. దేవునికి మహిమ. ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భయపడతా ఉంటారు. అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని, ప్రభు నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళాం? అదిగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పందుల మందలోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి. రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది. సడన్గా పోయే గేదె అడ్డం వచ్చింది.
ఇతను పడి మొహం పగిలిద్ది, ఆ కాలు వచ్చి ఇరిగిద్ది. ఇతను అనుకుంటాడు, పనికిమాలిన బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా. బర్రె కాదు బెదర్, బర్రె లోపల ఇంకొకటి పని చేసింది. జోక్ కాదు నేను చెప్పేది. అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఊరోళ్ళు పందుల మీద బతికే వాళ్ళు. ఆ ఊరోళ్ళు ఆ 2000 మంద ఉందంట ఆడ మేసే మంద, పందుల మంద. ఆ తీరాన ఆ మందను మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు. ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి, ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి చచ్చినాయంట. పందులు మేపేవాళ్ళు బిత్తరపోయి ఇప్పుడు దాకా బాగానే మేస్తున్నాయి కదా, ఏమైంది వీటికి? అవి అంతే తిరుగుతాయి. పోయే కదా షడన్ గడ్డం తిరిగిద్ది. పోయే కుక్క అడ్డుపోవాల్సింది ఇటు వచ్చి నీ బండి కింద పడిద్ది. చాలా జరుగుతాయని కుట్ర, ప్రాణం తీయడానికి కుట్ర, నేను దెబ్బ కొట్టడానికి కుట్ర. దేవుని బిడ్డలకు కూడా చెప్తున్నా, వీడు వాడబడతాడ్రా, వీడు మారతాడ్రా, వీడు ప్రయోజకుడు అవుతాడ్రా, వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడ్రా, ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గీస్తూ ఉంటాడు, ఎట్లాగా చేద్దామా వీడిని. మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు. అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసలుకోవాలి. అందరికీ చెప్తున్నా, బాగా వింటున్నారు కదా, స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పటిదాకా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, అలాగూ సముద్రంలో దూకి చచ్చినాయి, తేలిని. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటా ఊళ్ళోకి పోయారు. మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటిదాకా తను తాను గాయపరుచుకునేవాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, గందరగోళంగా ఉండేవాడు, ఒక్క దెబ్బకి సాధువైపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయి, అయ్యా నేను నగ్నంగా ఉన్నాను, నాకేదైనా వస్త్రం ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. వాడి సిగ్గు వాడికి తెలిసింది. ఒకప్పుడు ఆ దురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాని ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు. వాడి దేహాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వాడి శరీరంలో ఉండే ఆ దురాత్మలు వెళ్ళిపోయాయో, వాడు స్వాంతన పొందాడో, ప్రశాంత చిత్తుడై తను తాను భద్రం చేసుకోవటం మొదలుపెట్టాడు. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి. తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు, గొడవలో తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడతారో ఎక్కడ లెగుస్తారో తెలియదు. కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో, విప్లవాత్మకమైన మార్పు నీలో నువ్వే చూస్తావు, నీ సమాజం, నీ కుటుంబం కూడా చూసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.